మీ ఇంట్లో రోజూ భక్తిగా పూజ చేస్తున్నారా? అయితే ఈ 7 తప్పులు అస్సలు చేయకండి. ఎందుకంటే 99% మందికి తెలియని ఈ పూజా రహస్యాలు మీ పూజా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ వీడియో చివర్లో చెప్పబోయే ఒక ముఖ్యమైన నియమాన్ని అయితే మనలో చాలామంది రోజూ తెలియక ఉల్లంఘిస్తుంటారు. దాని గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం. మనందరి ఇళ్లలో ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే తలస్నానం చేసి దేవుడి మందిరం ముందు కూర్చుని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేయడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక అందమైన ఆచారం. అగరవత్తుల సువాసన, పసుపు కుంకుమల పరిమళం, దీపం వెలుగు ఇవన్నీ మనస్కు ఎంతో హాయిని ఇస్తాయి. రోజంతా మనం ఎన్ని పనులు చేసినా దేవుడి ముందు గడిపే ఆ కొద్దిపాటి సమయం మనకు ఒక తెలియని ధైర్యాన్ని ఇస్తుంది. కాని నేటి ఉరుకులు పరుగుల జీవితంలో సమయం లేకపోవడం వల్లనో లేక సరైన అవగాహన లేకపోవడం వల్లనో పూజను ఒక మొక్కుబడిగా కేవలం 5-10 నిమిషాల్లో ముగించేయాలనే తొందరలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తుంటాం. పెద్దలు అంటారు, భక్తి ఎంత ముఖ్యమో ఆచరించే విధానం కూడా అంతే ముఖ్యమని. దేవుడు మన మనసులోని స్వచ్ఛతను మాత్రమే చూస్తాడు. మనం ఎలా పూజ చేసినా స్వీకరిస్తాడు అనేది నిజమే కావచ్చు. కాని పూజ అనేది కేవలం దేవుడికి దండం పెట్టుకోవడం మాత్రమే కాదు. అది మన చుట్టూ ఉన్న వాతావరణంలో, మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ నింపడానికి మన మహర్షులు అందించిన ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ ప్రక్రియలో మనం చేసే చిన్న తప్పుల వల్ల ఆ సానుకూల శక్తి మనకు పూర్తిగా అందకపోవచ్చు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. ఇంట్లో శాంతి కలగాలన్నా, లక్ష్మీ కటాక్షం వృద్ధి చెందాలన్నా పూజ గదిలో మనం ఆచరించే పద్ధతులు చాలా కీలకమని వాస్తుశాస్త్రం కూడా వివరిస్తుంది. దేవుడి గదిలో కూర్చున్నప్పుడు మన మనసులో ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి ఏకాగ్రతతో దీపం వెలిగిస్తాం. అయితే దేవుడికి నైవేద్యం సమర్పించే తీరులో కావచ్చు, లేదా పూజ చేసేటప్పుడు కూర్చునే దిశలో కావచ్చు, మనకు తెలియకుండానే కొన్ని శాస్త్ర నిబంధనలను మనం దాటేస్తుంటాం. ఉదాహరణకు పూజ మొదలుపెట్టే ముందు ఎవరైనా సరే ముందుగా దీపం వెలిగిస్తారు. కాని ఆ దీపం ఏ దిశగా ఉండాలి, దేవుడికి కుడివైపున ఉండాలా లేక ఎడమ వైపున ఉండాలా అనే దానిపై చాలామందికి సరైన అవగాహన ఉండదు. అలాగే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి అనే విషయంలో కూడా కొన్ని నిర్దిష్టమైన నియమాలు మన సంప్రదాయంలో ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే కదా అని మనం తేలికగా తీసుకుంటాం. కాని ఒక యంత్రం సరిగ్గా పనిచేయాలంటే అందులోని ప్రతి చిన్న భాగం ఎలా అయితే కరెక్ట్ గా అమరి ఉండాలో, మన ఇల్లు ప్రశాంతంగా ఉండటానికి, మనం చేసే పూజ మనకు సంపూర్ణమైన మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి ఈ నియమాలు కూడా అలాగే ఉపయోగపడతాయని నమ్ముతారు. అసలు పూజకు ముందు ఎలా సిద్ధం కావాలి, పూజ మధ్యలో ఏ పనులు అసలు చేయకూడదు, గంట ఎప్పుడు కొట్టాలి, పూజ పూర్తయిన వెంటనే మనం చేయకూడని అతి పెద్ద పొరపాటు ఏమిటి, ఇలాంటి 7 ముఖ్యమైన రహస్యాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 7 విషయాలు తెలుసుకున్న తర్వాత రేపటి నుంచి మీరు చేసే పూజలో ఒక కొత్త మార్పును, ఒక అద్భుతమైన ప్రశాంతతను మీరే స్వయంగా గమనిస్తారు. చాలామంది ఉదయం లేవగానే గబగబా స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్లిపోయి హడావిడిగా దీపం వెలిగించేస్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. నిన్న పూజ చేసిన పూలు, వాడిపోయిన ఆకులు దేవుడి పటాల మీద లేదా విగ్రహాల దగ్గర అలాగే ఉంచేసి కొత్త పూజను మొదలు పెట్టడం పెద్ద పొరపాటు అని పెద్దలు చెబుతుంటారు. దీనిని నిర్మాల్యం అంటారు. వాడిపోయిన పూలలో ప్రాణశక్తి ఉండదు సరికదా. అవి ఇంట్లో ఒక విధమైన స్తబ్దతను, నెగటివ్ వాతావరణాన్ని తీసుకొస్తాయని వాస్తు నిపుణులు కూడా అంటుంటారు. కాబట్టి పూజకు ముందు తప్పనిసరిగా పాత పూలను తీసేసి దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాతే దీపారాధన చేయాలి. ఆఫీస్కు వెళ్లాలనో, పిల్లల్ని స్కూల్కు పంపాలనో ఉదయం పూట విపరీతమైన తొందర ఉంటుంది నిజమే. కాని పూజ అనేది కేవలం ఒక దైనందిన విధి కాదు. అది ఒక అంతర్గత సాధన. మనస్కు ప్రశాంతతను ఇచ్చే 5 నిమిషాలు పరిపూర్ణమైన శుద్ధితో ఉండటం చాలా అవసరం. ఇక రెండో తప్పు దీపారాధన చేసే విధానంలో జరుగుతుంది. ఇక్కడే చాలామందికి తెలియని ఒక రహస్యముంది. దీపం ఎప్పుడూ నేలమీద నేరుగా పెట్టకూడదు. అవును,
మీరు విన్నది నిజమే. ఇత్తడి కుంది అయినా, వెండి కుంది అయినా లేదా మట్టి ప్రమిద అయినా సరే దానిని నేరుగా ఫ్లోర్ మీద పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు కాబట్టి దాని కింద ఒక చిన్న పళ్ళెం కాని లేదా కనీసం ఒక తమలపాకు, కొద్దిగా బియ్యం లేదంటే కొన్ని పూలరేకులు లాంటివి ఉంచి దానిమీద మాత్రమే దీపాన్ని ప్రతిష్ఠించాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని ఒక బలమైన నమ్మకం మన సంప్రదాయంలో ఉంది. అలాగే దీపం ఏ దిశగా ఉండాలి అనే దానిపై కూడా తరచుగా ఎన్నో సందేహాలు వస్తుంటాయి. మీరు దేవుడికి ఎదురుగా కూర్చున్నప్పుడు మీరు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అది దేవుడికి కుడివైపున ఉండాలి. ఒకవేళ నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అది దేవుడికి ఎడమ వైపున ఉండాలి అని కొన్ని పాత ఆచారాలు సూచిస్తున్నాయి. ఈ చిన్న మార్పు మీ పూజా మందిరంలో ఎంత గొప్ప సానుకూల శక్తిని నింపుతుందో మీరు ఆచరించి చూస్తేనే తెలుస్తుంది. అసలు దీపపు జ్వాల ఎప్పుడూ పైకే చూస్తుంటుంది. అది మన ఆలోచనలు, మన జీవితం ఎప్పుడూ ఉన్నత స్థితి వైపు సాగాలి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు ఇస్తుంది. అందుకే దీపాన్ని కేవలం చీకటిని పోగొట్టే వెలుగు కోసం మాత్రమే కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలే ఒక జ్ఞాన జ్యోతిగా భావిస్తారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీపాన్ని అగ్గెపెట్టెతో నేరుగా వెలిగించకూడదు. ముందుగా ఒక అగరవత్తి ద్వారా కాని లేదా ఏక హారతి ద్వారా కాని ఆ జ్యోతిని వెలిగించడం అత్యంత శ్రేష్టమైన పద్ధతిగా భావిస్తారు. ఈ విషయాలు వింటున్నప్పుడు మనలో చాలామందికి ఒక ఆలోచన రావచ్చు, అరే ఇన్ని రోజులు నేను తొందరలో ఇలాగే చేశానే, మరి నాకేమైనా దోషం పడుతుందా అని. అస్సలు ఆందోళన చెందకండి. భగవంతుడికి కావాల్సింది మీ భక్తి, మీ ఆర్తి మాత్రమే. తెలియక చేసిన పొరపాట్లను దేవుడు ఎప్పుడూ క్షమిస్తాడని మన పురాణాల్లో చెప్పబడినట్టుగా పండితులు వివరిస్తుంటారు. కాకపోతే సరైన పద్ధతి తెలుసుకున్న తర్వాత దానిని ఆచరించడం ద్వారా మన మనసుకు అంతులేని తృప్తి దొరుకుతుంది. మరి పూజ సమయంలో దేవుడికి నైవేద్యం పెడతాం కదా, ఆ నైవేద్యం పెట్టే గిన్నెలు ఎలాంటివి ఉండాలి? నైవేద్యాన్ని ఎంతసేపు దేవుడి దగ్గర ఉంచాలి? ఈ విషయంలో మనం చేసే మూడో అతి పెద్ద పొరపాటు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నైవేద్యం అంటే భగవంతుడి పట్ల మనకున్న భక్తిని, కృతజ్ఞతను చాటుకునే ఒక అపురూపమైన అవకాశం. మన ఇంట్లో ఏం వండినా సరే ముందుగా కొద్దిగా తీసి దేవుడికి సమర్పించడం మన ఇళ్లలో ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. కాని ఇక్కడ జరిగే ప్రధానమైన తప్పు ఏంటంటే మనం రోజూ భోజనం చేయడానికి వాడుకునే ప్లాస్టిక్ లేదా స్టీల్ గిన్నెల్లోనే దేవుడికి కూడా నైవేద్యాన్ని పెడుతుంటారు. మన పెద్దలు, పండితులు చెప్పిన దాని ప్రకారం పూజకు వాడే పాత్రలు ఎప్పుడూ ఇత్తడి, రాగి, కంచు లేదా వెండివి అయి ఉండటం మంచిది. ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోతే ఒక చిన్న అరటి ఆకు లేదా కనీసం ఒక తమలపాకు మీద నైవేద్యం పెట్టడం ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఆకులు ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన వస్తువులు, వాటిపై నైవేద్యం ఉంచడం వల్ల పవిత్రత పెరుగుతుందని ఒక నమ్మకం. అంతేకాదు, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని అలాగే రోజంతా దేవుడి మందిరంలో వదిలేయడం కూడా సరైన పద్ధతి కాదని ఆచారాలు చెబుతున్నాయి. మంత్ర పఠనంతో దేవుడికి సమర్పించిన ప్రసాదంలో ఒక పాజిటివ్ శక్తి నిండి ఉంటుందని నమ్ముతారు. ఆ ప్రసాదాన్ని కొద్దిసేపటి తర్వాత, అంటే పూజ పూర్తయిన కాసేపటికి తీసేసి కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. అలా రోజంతా వదిలేయడం వల్ల దానికి చీమలు చేరడం లేదా అది పాడైపోవడం జరుగుతుంది. దేవుడికి పెట్టిన ఆహారం అలా వృధా కావడం అనేది దైవాపచారం కిందకు వస్తుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ అమ్మమ్మల కాలం నాటి పాత రాగి లేదా ఇత్తడి పాత్రలు పూజ గదిలో ఒక ప్రత్యేకమైన శోభను తీసుకొస్తాయి. మీ ఇంట్లో కూడా అలా తరతరాలుగా వస్తున్న ఏదైనా పూజా సామాగ్రి ఉందా? ఉంటే కనుక ఒకసారి గుర్తు చేసుకోండి. వాటిని శుభ్రం చేసి దేవుడికి నైవేద్యం పెడుతున్నప్పుడు మనసుకు కలిగే ఆ తృప్తి ఎంతో గొప్పగా ఉంటుంది కదూ. ఇక నాలుగో అతి ముఖ్యమైన పొరపాటు, పూజ మధ్యలో మాట్లాడటం. మనం దేవుడి గదిలో కూర్చునేదే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి. కాని కొందరు ఏకాగ్రత లేకుండా దీపం వెలిగిస్తూ పక్కన వారితో ఏవో కబుర్లు చెబుతుంటారు.
ఇంకొందరైతే పూజ మధ్యలో ఫోన్ మోగితే వెంటనే తీసి లౌకిక విషయాలు మాట్లాడేస్తుంటారు. దీనివల్ల పూజ చేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది. పూజ చేసే ఆ 10 నిమిషాలు మనసు పూర్తిగా భగవంతుని మీదే లగ్నం చేయాలి. మంత్రం లేదా స్తోత్రం చదువుతున్నప్పుడు మన కంఠం నుంచి వచ్చే శబ్ద తరంగాలు ఆ గదిలో ఒక అద్భుతమైన ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయని భావిస్తారు. మనం మధ్యలో అనవసర విషయాలు మాట్లాడితే ఆ శక్తి చెదిరిపోతుంది. దీనికి ముడిపడి ఉన్న ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదే గంట కొట్టడం. అసలు పూజలో గంట ఎందుకు కొడతారు? ఎప్పుడు కొట్టాలి? కొంతమంది పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు గంటను ఆపకుండా ఉధృతంగా కొడుతూనే ఉంటారు. కాని అలా చేయకూడదు. దేవుడిని ఆహ్వానిస్తున్నప్పుడు, నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు, అలాగే ముఖ్యంగా మంగళ హారతి ఇస్తున్నప్పుడు మాత్రమే గంటను లయబద్ధంగా మ్రోగించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఆ గంట మోగినప్పుడు వచ్చే శబ్దం మన మెదడులోని ఇతర ఆలోచనలను ఆపి మనసును ఒక శూన్య స్థితికి తీసుకువెళ్లి ఆ భగవంతునితో అనుసంధానం చేస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. కాని ఈ నియమాలన్నింటికంటే కూడా పూజ పూర్తయ్యాక మనం చేసే ఒక చిన్న పొరపాటు ఆ పూజ వల్ల వచ్చే ప్రశాంతతను సెకన్ల వ్యవధిలో దూరం చేస్తుందని మీకు తెలుసా? 5వ తప్పు ఏంటో, అలాగే పూజ ముగిసిన తర్వాత ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలో ఇప్పుడు చూద్దాం. హారతి ఇచ్చేసి దేవుడికి దండం పెట్టేసుకుని వెంటనే లేచి ఉరుకులు పరుగులు పెడుతుంటారు చాలామంది. పూజ అయిపోయిన మరుక్షణం అక్కడి నుంచి వెళ్లిపోయి టీవీ పెట్టేయడమో లేదా ఫోన్లో గట్టిగట్టిగా మాట్లాడటమో చేస్తుంటారు. ఇదే మనం చేసే 5వ పెద్ద తప్పు. మన పెద్దలు ఏమని చెప్తారంటే, పూజ పూర్తయిన తర్వాత కనీసం 2 నిమిషాలైనా సరే దేవుడి ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి అంటే, మంత్రాలు చదివినప్పుడు, హారతి ఇచ్చినప్పుడు ఆ గదిలో ఒక రకమైన అద్భుతమైన సానుకూల శక్తి ఉత్పన్నం అవుతుందని భావిస్తారు. ఆ శక్తి మన మనస్కు, శరీరానికి పట్టాలంటే మనం కొద్దిసేపు మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చోవాలి. దీనిని ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకుందాం. పొయ్యి మీద పాలు కాగన తర్వాత స్టవ్ కట్టేసినా ఆ వేడి కొద్దిసేపు ఎలాగైతే ఉంటుందో, పూజ ముగిసిన తర్వాత కూడా ఆ ప్రశాంతత గదిలో అలాగే నిలిచి ఉంటుంది. ఆ సమయంలో మనం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆ రోజంతా మనకు కావాల్సిన ఓర్పు, ప్రశాంతత దొరుకుతాయని ఒక గట్టి నమ్మకం. హడావిడిగా లేచిపోయి వెంటనే లౌకిక విషయాల్లో పడిపోతే ఆ పూజ చేసిన ఫలితం సగమే దక్కుతుందని మన పురాణాల్లో చెప్పబడినట్టుగా ఎందరో పండితులు వివరిస్తుంటారు. ఆ క్షణంలో వచ్చే ప్రశాంతతను అనుభవించకుండానే మనం బయటికి వచ్చేస్తే ఇక ఆ పూజకు అర్థం ఏముంటుంది చెప్పండి. ఇక 6వ తప్పు, ప్రసాదాన్ని స్వీకరించే పద్ధతి. గుడికి వెళ్లినప్పుడు పూజారిగారు ప్రసాదమిస్తే మనం ఎంత భక్తిగా 2 చేతులు దోసిలిలా పట్టి తీసుకుంటాం కదా. కాని ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మాత్రం దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని ఒక చేత్తో అలా తీసేసుకుని నోట్లో వేసుకుంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ప్రసాదం అంటే కేవలం ఒక తీపి పదార్థమో లేదా పండో కాదు. అది భగవంతుని ఆశీస్సాక్షతలు. దానిని ఎప్పుడు కుడి చేత్తోనే తీసుకోవాలి. కుడి చేతి కింద ఎడమ చేతిని ఆసరాగా ఉంచి ఎంతో గౌరవంగా స్వీకరించాలని ఆచారాలు చెబుతున్నాయి. ప్రసాదాన్ని కింద పడేయడం కాని, చేతులు కడుక్కోకుండా తినడం కాని చేయకూడదు. మన తెలుగు లోగిళ్లలో పండుగలు వచ్చినప్పుడు ప్రసాదాలు అరటి ఆకుల్లో పెట్టి ఇస్తుంటారు. ఆ అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదే గౌరవం, అదే భక్తి మనం రోజూ ఇంట్లో చేసుకునే పూజలో కూడా ఉండాలి. దేవుడికి పెట్టిన నైవేద్యం ఇంట్లోని వారందరూ పంచుకుని తినడం వల్ల కుటుంబంలో అనురాగాలు పెరుగుతాయని పెద్దలు అంటారు. ఒక చిన్న ప్రసాదం ముక్క ఇచ్చే మానసిక ఆనందం మరేది ఇవ్వలేదంటే నమ్మండి. మనం ఇప్పటివరకు 6 తప్పుల గురించి మాట్లాడుకున్నాం కదా. కాని ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే 7వ తప్పు మరొక ఎత్తు. మనలో 99% మంది ప్రతిరోజూ తమకు తెలియకుండానే ఈ తప్పు చేస్తుంటారు. ఉదయం దేవుడికి దీపం పెట్టే ప్రతి ఒక్కరూ దీని గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఆ తప్పు ఏంటో, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలిస్తే మీ పూజా విధానమే పూర్తిగా మారిపోతుంది.
చాలామంది తమ ఇళ్లలో చేసే అతిపెద్ద ఏడో పొరపాటు ఏమిటంటే నిన్న వెలిగించిన దీపపు ప్రమిదలను సరిగ్గా కడగకుండా ఆ పాత నూనెలో లేదా కాలిపోయి ఉన్న పాత ఒత్తిమీదే మళ్లీ కొత్తగా నూనె పోసి దీపారాధన చేయడం. వినడానికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. ఉదయం పూట ఆఫీస్కు వెళ్లే హడావిడిలో ప్రతిరోజూ ఇత్తడి కుందులను తోమి కడగడం కష్టమే కదా అని చాలామంది అనుకుంటారు. అందుకే నిన్న వెలిగించిన కుందులో మిగిలిపోయిన నూనెలోనే మరికాస్త కొత్త నూనె పోసి ఆ నల్లబడిపోయిన ఒత్తిని కాస్త ముందుకులాగా అగ్గపుల్లా గీసేస్తుంటారు. కాని మన పురాణాల్లో చెప్పబడినట్టుగా ఇలా చేయడం వల్ల పూజా ఫలితం సంపూర్ణంగా దక్కకపోగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని ఒక బలమైన నమ్మకం ఉంది. దీని వెనక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. దీపం వెలిగించినప్పుడు అగ్నిదేవుడు ఆ ప్రదేశంలో ఉన్న సానుకూల శక్తిని ఆకర్షించి మన చుట్టూ ఒక ప్రశాంతమైన వలయాన్ని ఏర్పరుస్తాడని పండితులు వివరిస్తుంటారు. ఆ దీపం కొండెక్కాక అంటే ఆరిపోయిన తర్వాత మిగిలిపోయిన ఆ నల్లటి మసి, కాలిపోయిన ఒత్తి మనలోని అజ్ఞానానికి, అంధకారానికి ప్రతీకగా మిగిలిపోతాయి. మరుసటి రోజు ఉదయం మనం పూజ చేసేటప్పుడు మళ్లీ అదే నల్లటి ఒత్తిమీద దీపం వెలిగించడం అంటే నిన్నటి పాత ఆలోచనలను, నెగటివ్ వాతావరణాన్ని మళ్లీ మనమే స్వయంగా మేల్కొల్పుతున్నట్లు లెక్క అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఒక్కసారి కాలిపోయిన ఒత్తికి ప్రాణశక్తి ఉండదు, అది నిర్జీవమైనది. దేవుడికి ఎప్పుడూ ప్రాణంతో స్వచ్ఛంగా ఉన్న కొత్త వస్తువులనే సమర్పించాలి. అందుకే ఎంత కష్టమైనా సరే ప్రతిరోజు దీపారాధన చేసే ముందు ఆ కుందులను కనీసం నీళ్లతోనైనా శుభ్రంగా కడిగి తీరాలి. ఆ తర్వాతే అందులో కొత్త నూనె పోసి స్వచ్ఛమైన తెల్లటి పత్తితో చేసిన కొత్త ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా ప్రతిరోజు కొత్త ఒత్తితో దీపం పెట్టడం వల్ల మన మనసులో కూడా ప్రతిరోజు ఒక సరికొత్త ఆశ, సరికొత్త చైతన్యం చిగురిస్తాయని పెద్దలు అంటారు. ఒకవేళ ప్రతిరోజు ఇత్తడి సామాన్లు పితాంబరి లేదా చింతపండుతో తోమడం ఇబ్బంది అనుకునేవారు కనీసం ఒక చిన్న తడి గుడ్డతో ఆ ప్రమిదలోని పాత నూనెను, మసిని శుభ్రంగా తుడిచేసి ఆ తర్వాతే వాడుకోవడం ఉత్తమం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సందేహం కూడా చాలామందికి వస్తుంటుంది. ఒకసారి వెలిగించిన అగ్గెపుల్లను ఏం చేయాలి అని. చాలా ఇళ్లలో దేవుడి మందిరంలోనే ఒక మూల ఆ కాలిపోయిన అగ్గెపుల్లలన్నీ పోగుచేసి పెడుతుంటారు లేదా దీపం కుందిలోనే వదిలేస్తారు. ఇది కూడా దేవుడి గదిలో అశుభ్రతను పెంచి లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. కాలిపోయిన అగ్గెపుల్లను వెంటనే దేవుడి గదిలో నుంచి బయట చెత్తబుట్టలో వేయాలి తప్ప దేవుడి పటాల ముందు అస్సలు ఉంచకూడదు. ఇలా దీపారాధనలో మనం తెలుసుకోవాల్సినవి, ఆచరించాల్సినవి ఇంకా ఎన్నో సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి. దీపం వెలిగించేటప్పుడు వాడే నూనె గురించి కూడా మనలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. మనం వాడే నూనెను బట్టి మనకు కలిగే ఫలితం ఉంటుందా, పూజలో ఏ నూనె వాడితే ఇంటికి మంచి జరుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలను మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ముందుగా అందరికీ తెలిసిన అత్యంత శ్రేష్టమైనది ఆవు నెయ్యి. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఆ ప్రదేశంలో ఒక అద్భుతమైన సాత్విక వాతావరణం ఏర్పడుతుందని చెబుతారు. నెయ్యి కాలుతున్నప్పుడు వచ్చే సువాసన మనసును ప్రశాంతపరుస్తుంది. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుందని ఒక బలమైన నమ్మకం ఉంది. అయితే మార్కెట్లో దొరికే కల్తీ నెయ్యి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్నది లేదా స్వచ్ఛమైనది వాడటం ఉత్తమం. ఇక రెండోది నువ్వుల నూనె. మన దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు ఇళ్లలో పూజ అనగానే ముందుగా గుర్తొచ్చేది నువ్వుల నూనె. ఇది అంధకారాన్ని, ప్రతికూల శక్తులను తొలగించి కుటుంబంలో శాంతిని నెలకొల్పుతుందని పండితులు వివరిస్తుంటారు. కాని నేటి రోజుల్లో సమయం లేకపోవడం వల్ల చాలామంది సూపర్ మార్కెట్లలో దొరికే పూజా నూనె ప్యాకెట్లను తెచ్చుకుంటున్నారు. ఆ ప్యాకెట్ల వెనుక ఏం కలుపుతారు అనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు. అందులో ఎక్కువ శాతం పామాయిల్ లేదా తక్కువ రకం నూనెలు, రసాయనాలు కలిపి ఉండొచ్చు. అలాంటి నూనెతో దీపం వెలిగించినప్పుడు దేవుడి గదిలో దైవిక వాతావరణం ఏర్పడకపోగా ఆ కలుషితమైన పొగ పీల్చడం మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీపారాధన అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్వచ్ఛంగా మార్చి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడం. అలాంటిది రసాయనాలు ఉన్న నూనె వాడితే
ఆ ఉద్దేశమే దెబ్బతింటుంది కదా. అందుకే స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించడం మంచిదని పెద్దలు సూచిస్తుంటారు. ఎక్కువ నూనె పోసి గంటల తరబడి వెలిగించడం కంటే కొద్దిగా పోసిన స్వచ్ఛమైన నూనె వాడటమే గొప్ప విషయం. దీపారాధన నూనెతో పాటే మనం దేవుడికి సమర్పించే పూల విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన ఆచారం ఉంది. పూజకు వాడే పూలను ఎప్పుడూ చెట్టు మీద నుంచి స్వయంగా కోసినవి మాత్రమే వాడాలని సంప్రదాయం చెబుతోంది. కింద నేలమీద పడిపోయిన పూలను, మట్టి అంటిన పూలను దేవుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఒక్క పారిజాతం పూలకు మాత్రమే కింద పడినా స్వీకరించే అర్హత ఉందని కొన్ని పురాణ కథల్లో కనిపిస్తుంది. కాని మిగతా ఏ పూలైనా సరే నేలకు తాకకుండా ఉన్నవి మాత్రమే వాడాలి. అలాగే కొందరు పూలను కోసేటప్పుడు స్నానం చేయకుండా చెప్పులు వేసుకుని కోస్తుంటారు. దేవుడికి పెట్టే వస్తువుల పట్ల కొద్దిపాటి శ్రద్ధ, శుభ్రత పాటించడం ద్వారా మన మనసులో భగవంతుని పట్ల ఉన్న గౌరవం వ్యక్తమవుతుందని ఆచారాలు చెబుతున్నాయి. ఇలా భక్తితో సమర్పించిన ఆ పూలే ఇంటికి ఒక కళను తీసుకొస్తాయి. ఇలా దేవుడికి పూలతో అలంకారం చేసి దీపం వెలిగించిన తర్వాత మనం పూజ చేసేటప్పుడు ఏ దిశగా తిరిగి కూర్చోవాలి అనేది మరొక అతి ముఖ్యమైన ప్రశ్న. వాస్తుశాస్త్రం ప్రకారం మనం కూర్చునే దిశను బట్టి కూడా మనసులోని ఏకాగ్రత మారుతుందని మీకు తెలుసా? దీని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దేవుడి మందిరాన్ని ఇంటికి ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే పూజ చేసేటప్పుడు మనం ఏ దిక్కుకు అభిముఖంగా, అంటే ఏ వైపు చూస్తూ కూర్చోవాలి అన్నది కూడా చాలా ముఖ్యం. వాస్తు పండితులు చెప్పే పద్ధతి ప్రకారం తూర్పు లేదా ఉత్తర దిశగా ముఖం పెట్టి పూజ చేయడం అత్యంత మంగళకరమైనదిగా భావిస్తారు. తూర్పు దిశ సూర్య భగవానుడు ఉదయించే దిశ. అది జ్ఞానానికి మరియు కొత్త వెలుగుకు ప్రతీక. ఆ వైపు చూస్తూ మంత్ర పఠనం చేయడం వల్ల మనసులో ఒక తెలియని ఉత్సాహం, అద్భుతమైన ఏకాగ్రత కలుగుతాయి. అదే ఉత్తర దిశ వైపు చూస్తూ పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుందని, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని మన సంప్రదాయంలో ఒక బలమైన నమ్మకం ఉంది. అయితే దక్షిణ దిశగా ముఖం పెట్టి మాత్రం సాధారణ రోజువారీ పూజలు అస్సలు చేయకూడదని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ఇదే క్రమంలో పూజ గదిలో కూర్చునే విధానంలో ఇంకొక పెద్ద పొరపాటు కూడా చాలామంది చేస్తుంటారు. ఉదయం ఆఫీస్కు వెళ్లే హడావిడిలో నేరుగా గ్రానైట్ లేదా మార్బుల్ నేల మీద చతికిలబడిపోయి గబగబా దండం పెట్టేసుకుంటారు. కాని పూజ చేసేటప్పుడు నేరుగా నేలమీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకూడదు. ఎందుకంటే మనం భక్తితో మంత్రాలు జపిస్తున్నప్పుడు మన శరీరంలో ఒక రకమైన సానుకూల శక్తి ఉత్పన్నం అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. మనం నేరుగా నేలమీద కూర్చుంటే ఆ శక్తి అంతా నేరుగా భూమిలోకి వెళ్లిపోతుంది. అందుకే ఆ శక్తి మనలోనే నిలిచి ఉండాలంటే మనకు నేలకు మధ్య ఒక ఆసనం ఖచ్చితంగా ఉండి తీరాలి. పాతకాలంలో అయితే మన తాతయ్యలు, నానమ్మలు దర్భలతో చేసిన చాపలను ఎక్కువగా వాడేవారు. దర్భలకు చెడు ప్రకంపనలను పారద్రోలి పవిత్రమైన శక్తిని నిలబెట్టే గొప్ప గుణం ఉందని మన పురాణాల్లో చెప్పబడినట్టుగా తరచుగా వింటుంటాం. ఒకవేళ ఆ దర్భ చాపలు ఇప్పుడు మనకు అందుబాటులో లేకపోతే ఉన్నితో చేసిన ఆసనం లేదా కనీసం ఒక శుభ్రమైన పత్తి వస్త్రమైనా కింద వేసుకుని దానిమీదే కూర్చోవడం చాలా ముఖ్యం. అంతే తప్ప ప్లాస్టిక్ చాపలు అసలు వాడకూడదు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక సైకలాజికల్ పాయింట్ కూడా ఉంది. ప్రతిరోజు ఒకే ఆసనం మీద ఒకే దిశగా కూర్చుని ఒకే సమయానికి పూజ చేయడం వల్ల మన మెదడుకు అది ఒక స్పష్టమైన సంకేతంలా మారుతుంది. రేపు ఉదయం మీరు ఆసనం మీద కూర్చోగానే ఆటోమేటిక్గా మీ లౌకిక ఆలోచనలన్నీ ఆగిపోయి మనసు పూర్తిగా భగవంతుని మీదకు మళ్లుతుంది. అదొక అద్భుతమైన మానసిక సాధన. మన శరీర స్థితి, కూర్చునే దిశ సరిగ్గా ఉంటేనే దేవుడికి మనం చేసే ప్రార్థన సంపూర్ణంగా అందుతుందని చెబుతారు. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్లే మనకు రోజంతా ప్రశాంతత దక్కుతుంది. సరే, పూజా విధానం, కూర్చునే దిశ గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. కాని చివరగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మరొక అతి ముఖ్యమైన విషయం ఉంది. అదే క్షమాపణ అడగడం. పూజ అంతా పూర్తయిన తర్వాత దేవుడిని క్షమాపణ ఎందుకు అడగాలి? దీని వెనుక ఉన్న మన భారతీయ సంప్రదాయపు గొప్పతనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎన్ని నియమాలు పాటించినా
ఎంత శ్రద్ధగా పూజ చేసినా మనుషులుగా ఏదో ఒక చిన్న పొరపాటు జరగడం సహజం. మంత్రం చదవడంలో అక్షర దోషం దొర్లవచ్చు, లేదా పూజా ద్రవ్యాలు తక్కువ కావచ్చు. ఒక్కోసారి పూజలో కూర్చున్న మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఏకాగ్రత కుదరకపోవచ్చు. అందుకే పూజ ముగిసే సమయంలో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అంటూ ఒక శ్లోకం చదువుతారు పండితులు. అంటే భగవంతుడా, నా పూజలో మంత్ర లోపమున్నా ఆచరణలో లోపమున్నా నన్ను క్షమించి ఈ పూజను పరిపూర్ణంగా స్వీకరించు అని మనస్ఫూర్తిగా అడగడం అన్నమాట. ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచుతుంది. భగవంతుడికి కావాల్సింది అక్షర లక్షల పూజలు కాదు, అణువంతైనా సరే స్వచ్ఛమైన భక్తి మాత్రమే. మీరు పూజలో మనం మాట్లాడుకున్న ఈ 7 తప్పులు సరిదిద్దుకుని చివర్లో మనస్ఫూర్తిగా ఇలా క్షమాపణ అడిగితే ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మీ ఇంటిమీదే ఉంటాయనేది ఒక అందమైన నమ్మకం. దేవుడు మనల్ని తప్పులు ఎంచే ఒక కఠినమైన న్యాయ నిర్ణేత కాదు, ఆయన ఒక తండ్రి లాంటివాడు. చిన్నపిల్లలు ముద్దుముద్దుగా తప్పులు మాట్లాడుతూ పద్యాలు చెప్తే తండ్రి ఎలాగైతే మురిసిపోతాడో, మన భక్తిలో ఉన్న చిత్తశుద్ధిని చూసి దేవుడు కూడా అలాగే ఆనందిస్తాడని ఆధ్యాత్మిక పెద్దలు చెబుతారు. కాబట్టి రేపటి నుంచి దేవుడి గదిలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న చిరునవ్వుతో పూజను మొదలుపెట్టండి. నేను తప్పు చేస్తున్నానేమో అన్న భయాన్ని పూర్తిగా వదిలేయండి. పూజ అనేది ఒక భయం కాదు, అది దేవుడితో మనకు ఉన్న ఒక అందమైన బంధం. ఉదయం పూట ఆ కొద్ది నిమిషాలు మీ మనసులో ఉన్న భారాన్నంతా దేవుడి పాదాల దగ్గర వదిలేసి ప్రశాంతంగా మీ రోజును ప్రారంభించండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న పూజా నియమాలు, వాస్తు విషయాలు, పురాణాల ప్రస్తావనలు అన్నీ కూడా తరతరాలుగా మన పెద్దల ద్వారా, పవిత్ర గ్రంథాల ద్వారా వస్తున్న నమ్మకాలు మరియు ఆచారాలపై ఆధారపడి ఉంటాయి తప్ప ఇవి శాస్త్రీయంగా నిర్ధారించబడిన చారిత్రక వాస్తవాలు కావు అని గమనించగలరు. అయితే మీరు ఈ ఛానల్ని ఎంతో నమ్మి చూస్తున్నారు కాబట్టి ఎప్పుడు మీకు ఆందోళన కలిగించే విషయాలు కాకుండా నిజాయితీగా సరైన సమాచారాన్ని మాత్రమే అందించాలన్నదే మా ప్రగాఢమైన బాధ్యత. ఇలాంటి పాత విషయాలను, ఎవరికీ అంతగా తెలియని రహస్యాలను లోతుగా పరిశోధించి ఒక స్పష్టమైన వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో సమయం, శ్రమ పడుతుంది. ఈ ఛానల్ను ఇలాగే ముందుకు తీసుకువెళ్లడానికి, మరింత లోతైన పరిశోధన చేసి మీకు మంచి సమాచారాన్ని అందించడానికి మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే సులభంగా మద్దతు ఇవ్వవచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేయవచ్చు. మీరు ఇచ్చే ఈ చిన్న ప్రోత్సాహం ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మాకెంతో బలాన్ని ఇస్తుంది. మరిన్ని ఇంట్లో మీ అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఏదైనా ప్రత్యేకమైన పూజా నియమముందా? ఉంటే గనుక కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మన మిగతా ప్రేక్షకులు కూడా ఆ విషయాలను తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన ఆధ్యాత్మిక సమాచారంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.